భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన తర్వాత భారతదేశం S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ను యాక్టివేట్ చేసింది. భారత వాయుసేన ఫ్లీట్లో శక్తివంతమైన ఆయుధంగా ఉన్న S-400 మిసైల్ సిస్టమ్ భారతదేశంలో ఏ విధమైన వైమానిక దాడినైనా అడ్డుకోగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ S-400 ట్రయంఫ్ యాంటీ మిసైల్ సిస్టమ్ ఒక గేమ్ చేంజర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాకిస్తాన్ ఒకవేళ వైమానిక దాడి చేసినట్లయితే దాన్ని ఎదుర్కొనేందుకు ఈ అత్యాధునికమైనటువంటి S-400 యాంటీ మిసైల్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. S-400 మిసైల్ సిస్టమ్ రేంజ్ 40 నుంచి 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ S-400 మిసైల్ టెక్నాలజీ కోసం 2018 అక్టోబర్లో మొత్తం 5 యూనిట్ల S-400 సిస్టమ్లను సుమారు 40,000 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మిసైల్ టెక్నాలజీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థగా పరిగణించబడింది. ప్రస్తుతం ఈ మిసైల్ టెక్నాలజీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థగా పరిగణించబడుతుంది. S-400 మిసైల్ సిస్టమ్ మల్టీ టార్గెట్ క్యాపబిలిటీ కలిగి ఉంది. ఒకేసారి 80 లక్ష్యాలను ట్రాక్ చేయడంతో పాటు 36 టార్గెట్లపై ఒకేసారి దాడి చేయగలదు. దీని రేంజ్ 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే ఈ రేంజ్ లో ఉండే లక్ష్యాలను ఇది కనిపెట్టి వాటిపై ఎదురు దాడి చేస్తుంది. అలాగే 30 కిలోమీటర్ల ఎత్తు వరకు ఇది మిసైల్స్ ఎదుర్కొనే సామర్థ్యం ఉంది. ఇది విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లు మరియు బాలిస్టిక్ మిసైళ్లతో సహా అన్ని రకాల వైమానిక బెదిరింపులను హ్యాండిల్ చేయగలదు. ఈ వ్యవస్థతో శత్రువుల యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లు, బాలిస్టిక్ మిసైళ్లను గాల్లోనే ధ్వంసం చేసే వీలు ఉంటుంది. S-400 మిసైల్ సిస్టమ్ ఇజ్రాయెల్లోని ఐరన్ డోమ్లను పోలి ఉంటుంది. ఇది హెల్త్ విమానాలు మరియు తక్కువ ఎత్తులో ఎగిరే లక్ష్యాలను గుర్తించగలవు. యుద్ధం వంటి పరిస్థితుల్లో ఇది గగనతలం నుంచి వచ్చే దాడులను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం S-400 ట్రయంఫ్ యాంటీ మిసైల్ సిస్టమ్ ఢిల్లీ, పాకిస్తాన్ వైపు ఉన్న పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లోనూ అలాగే చైనా వైపు ఉన్న తూర్పు సరిహద్దు ప్రాంతాల్లో అమర్చినట్లు సమాచారం.